వెండి బుర్ర. ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక కాపు యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతడికి విసుగు పుట్టింది. బాణం అంబులు చేతబడితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్ట నిప్పుకోవచ్చు కదా అన్న దురాలోచన కలిగింది. ఇక అప్పటి నుంచి విల్లుంబులు చేతబూని అడవిలో కనపడిన జంతువులను పక్షులను చంపసాగాడు. లేళ్ళు నెమళ్ళు లాంటి అందమైన సాధుప్రాణులన్నీ అతడి బాణాలకు గురికాసాగినాయి. ఒకనాడు ఇలాగే వేటాడుతూ ఉండగా పెద్ద గాలివాన వచ్చింది. కాపు యువకుడు ఆ దావులోనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరొక పూరిపాకలో సందడి కాగా అతడు లేచి గుడిసెలోంచి బయటికి వచ్చి ఆ వైపు వెళ్ళాడు. కాపు యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది. ఆ పాకలో ముగ్గురు చిత్రమైన వింత మనుషులు కనిపించారు. వాళ్ళు ముగ్గురు పొట్టివాళ్ళు. వాళ్ళు కాళ్ళ వరకు వేళ్లాడే పొడువాటి అంగీలు ధరించారు. టోపీలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూచాడు కాపు యువకుడు. 3 బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళేదో వంట చేస్తున్నట్లు గ్రహించాడు. వాళ్ళు ముగ్గురులో ఒకడు అక్కడ ఉన్న బానులో పాలు పోస్తున్నాడు. ఒకడు కలియ తిప్పుతున్నాడు. మరొకడు పొయ్యి ఎగసం తోస్తున్నాడు. దీన్ని బట్టి వాళ్ళు ఏదో తీయని పదార్థం తయారు చేస్తున్నట్లు యువకుడు ఊహించాడు. అంతా తయారయ్యాక ముగ్గురులో ఒకడు ఒక వెండి బుర్ర తీసుకున్నాడు. అది ఆ పొట్టివాడికి 7 ఇంతల పొడవున్నది. దాన్ని వాడు ఊదేటప్పటికి భూమి దద్దరిల్లేంత ధ్వని అయింది. ఆ వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న పశువులన్నీ పొట్టివాళ్ల దగ్గరకు వచ్చేసినాయి. కాపు యువకుడు తన్ను వాళ్ళు చూడలేదనుకున్నాడు. కానీ వాళ్ళు అతగాన్ని రమ్మని పేరు పెట్టి పిలిచారు. వాడు ఆశ్చర్యపడ్డాడు. దగ్గరే ఉన్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో. నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు పొట్టివాళ్ళు. మూడింట్లోనూ 3 రకాల పానీయాలు ఉన్నాయి. తెల్లని పాలలాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు. వాళ్ళు తీసుకొని తాగు అన్నారు. అతను అలానే చేశాడు. అప్పుడు పొట్టివాళ్ళు కేరింతలు కొడుతూ యువకుడి చుట్టూ నృత్యం చేయసాగారు. అబ్బాయి, సరైన వస్తువు ఎంచుకున్నావు, వెండి బుర్రా గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గంతులు వేసాగాడు. ఇది మహిమగల బుర్ర. సరిగ్గా ఇటువంటి బుర్రలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశువుల కాపర్లకు ఊదడం నేర్పవచ్చు. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదిన వాడి దగ్గరికి వస్తాయి అని చెప్పాడు రెండోవాడు. తర్వాత మూడోవాడు, అబ్బాయి, నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను నెమలను వేటాడడం మాను, వ్యవసాయ పనులు చేసుకో అని చెప్పాడు. ఇలా చెప్పి పొట్టివాళ్ళు ముగ్గురు అదృశ్యమయ్యారు. వాళ్ళు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమైనాయి. వాళ్ళు బహుమతి ఇచ్చిన వెండి బుర్ర మాత్రం వాళ్ళు ఎక్కడ వదిలారో అక్కడనే ఉంది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బుర్ర. ఉత్సాహంతో యువకుడు గబగబా ఇంటికి చేరుకొని తన సంపాదించుకొచ్చిన వెండి బుర్ర భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పోసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె సంతోషించింది. ఏమంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరటం ఆమెకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పొట్టివాళ్ళు బోధ వల్ల వాడు వేటాడని శపథం పట్టడం ఆమెకు సంతోషం కలిగించింది. వేట మాని ఇప్పుడు వాడు పశువుల మందను కాయడం జీవనోపాధిగా పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి యువకుడు లేడిని కొట్టాడు. ఈ సంగతి ఎవ్వలకు తెలియనివ్వలేదు. రోజులాగానే వాడు సాయంకాలం ఇంటికి వస్తూ వెండి బూర ఊదాడు. ఇలా ఊదేసరికల్లా రోజు వాడి భార్య ఎదురు వచ్చి అతన్ని కలుసుకునేది. కానీ ఇవాళ వాడు బూర ఎంత ఊదినా భార్య ఎదురు రావటం అంటూ జరగలేదు. అంతలో చీకటి పడింది. ఆకాశాన్ని చుక్కలు ప్రకాశిస్తున్నాయి. యువకుడు భార్యను ఎంత పిలిచినా బదులేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. మర్నాడు వాడు మళ్ళీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందం తోలుకువెళ్ళాడు. అక్కడ తోడి పశువుల కాపరి యువకుడు ఇలా చెప్పాడు. అన్నా, నిన్నను నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం చూచాను. కొండ మీద ఒక చిన్నది నిలబడి ఉన్నది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవలా కనపడింది. శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాను. అంతలోనే ఎక్కడి నుండి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది. కానీ అది వచ్చి తగలకముందే ఆ దేవత అదృశ్యమైపోయింది. ఆమెను కనబడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకు వచ్చి యువకుడికి ఇచ్చాడు. ఇక యువకుడు ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడగా అది నిన్నటి రోజున తాను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం. అప్పుడు యువకుడికి పొట్టివాళ్ళు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది. తను విల్లుముళ్ళు పైన విరక్తి చెంది ఆ క్షణాన్ని వాటిని అగ్గిలో పడేసి భస్మం చేసి వేశాడు. మళ్ళీ ఇప్పుడు మరొక్కసారి గట్టిగా శబదం పూనాడు.
నాటి నుంచి పశువుల కాపరిని తప్ప మరొకటి చేయటం మానివేశాడు. మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురుచూచాడు. ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టివాళ్ళు మళ్ళీ కనిపించి, అబ్బాయి, మాట తప్పటం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఇందుకు ఫలితం నీవు అనుభవించావు. ఇకనైనా శపథం తప్పక ఉన్నట్లయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది, సుఖపడతావు అని చెప్పారు. యువకుడు తన శపథం తప్పలేదు. ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతడికి భార్య ఎదురు వచ్చింది. యువకుడు చాలా సంతోషించాడు. అతడి జీవితకాలం అంతా పశుపోషణలో గడిపి ఆ విధంగా తన శపథం నిలబెట్టుకున్నాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.